సంకేతాలు, చాగంటి ప్రవచనాలేమో ఇవన్నీ మరి. ఆగమ్మా. శేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా ఒక్క బూత్ ఉందా? 150 మందితో మాట్లాడిస్తుంటే ఆయన ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది? ఆగండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటి? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోలేదా? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోలేదా? చెప్పండి. లేదండి, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోలేదు, ఆయన ఒకే పెళ్లి చేసుకున్నాడు. దయచేసి సంస్కారం లేని వాళ్ళు వచ్చినప్పుడు డిబేట్ చేసుకుంటారు. శేఖర్ రెడ్డి గారు, సుజాత్ గారు ఆగండి. సుజాత్ గారు మీకు ఇస్తాను. గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? సుజాత్ గారు మీకు ఇస్తాను, మీరు మాట్లాడండి. విచిత్రంగా ఉంది. సుజాత్ గారు మీ టైంలో మాట్లాడదురు కానీ మీకు ఇస్తాను, నేను ఆయన మాట్లాడినవ్వండి, మీకు ఇస్తాను నేను. సార్ దయచేసి చర్చా సాంప్రదాయం తెలియని శేఖర్ రెడ్డి గారు పాయింట్ నన్ను పిలవద్దు. పాయింట్కి వచ్చాడు నిజంగా, ఎందుకంటే మళ్ళీ అనవసరం కదా, వాళ్ళు మాట్లాడారు గంట సేపు, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను కదా. ఆ సాంప్రదాయం తెలియకపోతే ఎట్లా? ఎందుకు మీరు మాట్లాడండి, మీరు మీరు మాట్లాడండి. సార్ ఆగండి సార్, ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్న మాట వాస్తవమా కాదా అది చెప్పండి సార్. 3 పెళ్లిళ్ళకి రాజకీయానికి సంబంధం ఏంటి? ఆగండి సార్, నేను అడుగుతా, చెప్పండి సార్. 3 పెళ్లిళ్ళు చేసుకున్న మాట వాస్తవమా కదా? మీరు నేను అదే సార్ అడుగుతున్నాను. ఆయన 3 పెళ్లిళ్ళకి, షర్మిల గారికి 2 పెళ్లిళ్ళకి సంబంధం ఏంటి రాజకీయానికి? ఆగండి సార్, మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా 2వ వాళ్ళతో సహజీవనం చేసి బిడ్డను కంటారు. 2వ భార్యకి విడాకులు ఇవ్వకుండా 3వ భార్యతోటి సహజీవనం చేసి శేఖర్ రెడ్డి గారు సార్ ఆగండి సార్. ఆడవాళ్ళని అలా చూసే వ్యక్తి రాష్ట్రంలో ఆడబిడ్డల్ని ఏమాత్రం కాపాడతాడు సార్? శేఖర్ రెడ్డి ఈ రోజు జరుగుతుంది. మేము ఆ రోజు మొత్తుకున్నాం. ఆగండి సార్, మేము ఆ రోజు మొత్తుకున్నాం. ఎందుకు మొత్తుకున్నాం తెలుసా సార్? సుగాలి ప్రీతిని అడ్డుపెట్టి రాజకీయంగా చేస్తామని చెప్పారు. సుగాలి ప్రీతి కేసు ఏమైంది? ఈ రోజు అధికారంలోకి వచ్చారు, సుగాలి ప్రీతి గాలికి వదిలేశారు. సిబిఐ పక్కకు పోయినా 2 బెత్తం దెబ్బలు కొడతారు. రాష్ట్రంలో ఈ రోజు వరకు 300కు పైగా మహిళల మీద అత్యాచారయత్నం ఘటనలు జరిగాయి. ఏడాది కాకముందే రోజుకు ఒక రేప్ ఘటనలు. సో ఇది బెత్తం దెబ్బలు కొడతారు ఆయన. సో ఆయనకి చిత్తశుద్ధి లేదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం, నిలకడ లేదు అని మేము చెప్తా ఉన్నాం. అదేమన్నా భూత? ఆయన 3 పెళ్లి చేసుకున్న మాట వాస్తవం కదా. ఒక్క నిమిషం సార్. సో వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు, ఆయన మాట్లాడడానికి ప్యాకేజ్ ఎంత అందండి అని చెప్పి. మీరు రాయపాటి అరుణ గారు మొన్న డిబేట్ లో ఒక రోజు మాట్లాడారు, దానికి ప్యాకేజ్ ఎంత అందండి? ఒక మహిళని మర్చిపోయి ఇంకొక సుభాషితం ఉంది సార్, అద్భుతమైన సుభాషితం సార్. రాయపాటి అరుణ గారు మాట్లాడిన అద్భుతమైన సుభాషితం సార్, చూపిస్తాం సార్. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉంటే. సమయం దొరకదు. మా చీఫ్ మినిస్టర్ కి, మిగతా వాళ్ళందరికీ స్టిల్ వర్జిన్ గానే ఉన్నాము. మా పుట్టిన పిల్లల కోసం మాకు సంబంధం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఏదో తిప్పలు పడి వాళ్ళ తిప్పలు కనేసుకున్నారు. ఎక్కడ తొక్కితే ఏదున్నా దాటితే నేను ఇన్ని మా దుడ్లోనే కాబట్టి మా పిల్లలు అనుకుని మేము భావిస్తున్నాం. కానీ స్టిల్ మేము వర్జిన్ గా ఉన్నాం చెప్పుకోండిరా. మీ సభ మీద మీరు, మీ ముఖ్యమంత్రి అని బురం తట్టేవారు గట్టిగా. సభాష్ బోక్ రమేష్ బాగా తిట్టారండి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి వాళ్ళ పిల్లలు వాళ్ళకి పుట్టలేదంట సార్. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ప్యాకేజ్ కాడ ప్యాకేజీ స్టార్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకుంది ఆవిడ? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎవరు సార్? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు. చెప్పండి. ఏంటి సార్, శల్య పరీక్షలు చేయాలంట ముఖ్యమంత్రి గారికి, శల్య పరీక్షలు చేయాలంటే అప్పుడున్న మంత్రులకి. చెప్పండి, మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు, ఎన్నైనా ఎవరు మాట్లాడినా అది తప్పే సార్. మాట్లాడితే కడుపు కాలితే శేఖర్ రెడ్డి గారు మాట్లాడినా, రాయపాటి అరుణ గారు మాట్లాడినా, లక్ష్మీనాగ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. కానీ సమాజంలో ఒక మంచి హోదాలో ఉండి సమాజంలో మంచి హోదాలో ఉండి సరైన విధంగా రాజకీయం చేయకపోతే ప్రజలు అసహించుకుంటారు. మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు, అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా? సార్ ఒక విషయం సార్, మమ్మల్ని ప్రజలు అసహించుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. సూపర్ 6 అని చెప్పి వచ్చారు, సూపర్ 6 అని వచ్చారు, ఒక్క హామీ చేసింది లేదు. 14 లక్షల కోట్లు అప్పన్నారు. ఈ రోజు బడ్జెట్ పేపర్ లో 4,20,000 కోట్ల రూపాయలు చూపించారు. బడ్జెట్ లోనే 4,20,000 కోట్ల రూపాయలు చూపించారు. ఇట్లా మొత్తం రాష్ట్రంలో 2,30,30,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాను పోలేదు. మేము 15,000 ఇస్తే 20,000 ఇస్తామన్నారు. ఒకరికి 15,000 ఇస్తే ఇంట్లో ఉన్న అందరికి 15,000 ఇస్తాన్నారు. ఒకరికి 18,000, ఒకరికి 18,000, ఒకరికి 18,000 అన్నారు.
రైట్ శేఖర్ రెడ్డి గారు సో, ఇది టాపిక్ మళ్ళీ పెన్షన్ వేరే దానిలో వెయ్యి మాట్లాడదాం రూపాయలు మళ్ళీ వస్తాం మీ పెంచుతున్నారు, దగ్గరికి 10 లక్షల మందికి కట్ Yes, చేశారు. yes, yes. ఇలాంటి ఆశలు Yes. ఆశల పల్లకి ఊరించి ఓట్లు వేయించుకొని Yes, ఈరోజు శేఖర్ రెడ్డి గారు. వాళ్ళని వెన్నుపోటు పొడుస్తూ అక్కడి నుంచి సార్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అంటే ఇంకో గెస్ట్ ఉన్నారు. మీకు ఇస్తాను. డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి కేసులు పెడతాం. మీకు ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. మీరు లైన్లో ఉండండి. ఇలాంటి అక్రమ కేసులు. ఎస్ మీరు ఉండండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ శ్రీనివాస్ గారు.